ప్రభంజనం, ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ. నమస్తే, సిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులు ప్రారంభం. స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. పర్యావరణ రక్షణకు ప్లాస్టిక్ ను దూరం పెట్టండి. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కమిషనర్ సత్యనారాయణ పిలుపు. అనవరం కాలేజీలో నిలిచిపోయిన మధ్యాహ్న భోజనం తక్షణమే పునరుద్ధరించాలని ఏబీవీపీ డిమాండ్. గుడివాడలో బ్లాక్ మార్కెట్ దందాపై అధికారుల ఉక్కుపాదం. భారీగా పొటాషియం ఎరువుల స్వాధీనం. నిందితులపై కేసులు నమోదు. తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం రాజమహేంద్రవరానికి చేరుకుని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యారేజీలోని మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లు అమర్చే పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సముద్రంలోకి వెళ్తున్న నీటి ప్రవాహం, కాల్వలకు విడుదల చేస్తున్న నీటి పరిణామంపై సీఎం ఆరా తీయగా ప్రస్తుతం 27,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాల్వల చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. అయితే నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మంచి చేస్తే నేను కూడా స్వాగతిస్తాం. ఒకవేళ మేమేమైనా పొరపాటు చేస్తే, విమర్శిస్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
కానీ ఈరోజు రాష్ట్రంలో జరిగేది మీరు చూస్తే ఎక్కడా సమస్యలు లేవు. వీళ్ళకి ఏమీ చెప్పలేరు, విమర్శించలేరు. దీనికోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. మొన్నటి వరకు రాష్ట్రంలో గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పంటను పండించే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఎవడైనా గంజాయి తాగి బయట వస్తే అదే చివరి రోజుగా గంజాయి బ్యాచ్ను అణిచేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ సమర్థవంతంగా అమలవ్వాలంటే ప్రజా సమాచార అధికారులు, పీఏఓలు, అప్పిడేట్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర సమాచార కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. సోమవారం కాకినాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆర్టీఐ అమలుపై నిర్వహించిన సమీక్షలో ఆయన రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని చట్టంలో పేర్కొన్న గడువులోపు పూర్తి స్థాయిలో అందించాలని, తెలుగులో సమాచారం కోరితే తప్పనిసరిగా తెలుగులోనే ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పష్టమైన దరఖాస్తుల విషయంలో దరఖాస్తుదారులతో వెంటనే సంప్రదింపులు జరపాలని, థర్డ్ పార్టీ సమాచారంపై చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చక్రవర్తి ప్రజా ప్రయోజనం ఉన్న సందర్భాల్లోనే సమాచారాన్ని వెల్లడించే అంశాన్ని కమిషన్ నిర్ణయిస్తోందని తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే విషయంలో చట్ట నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పీఏఓలు, అప్పిలేట్ అధికారులకు త్వరలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విద్యార్థులు మరియు ప్రజల్లో ఆర్టీఐ చట్టంపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో ఎలాగ అమలవుతుందో పరిశీలించడానికి కాకినాడ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. అందులో భాగంగా తొలుత మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ పిఏఓలు, ఎఫ్ఏఎల్తో సమీక్ష నిర్వహించడం జరిగింది. వాళ్ళు మెయింటైన్ చేస్తున్న 41B రికార్డ్స్ కూడా తనిఖీ చేస్తున్నాం ప్రస్తుతం. అందులో భాగంగా ప్రధానంగా ఇక్కడ చూస్తున్నది ఏంటంటే అన్ని మున్సిపల్ ఆఫీసుల్లో కూడా మా ముందుకు వస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ తర్వాత ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి సమాచారం కోసం. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా వితిన్ ప్రిస్క్రైబ్డ్ టైంలో సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే ఇచ్చే సమాచారం కూడా సమగ్రంగా ఇవ్వాలని ఈరోజు చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా ఈ సమాచార అర్జీలో వాళ్ళు పేర్కొంటున్నారు తెలుగులో ఇవ్వండి సమాచారం అని. కానీ కొన్ని చోట్ల పిఏఓలు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న డేటా యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ తీసి ఇచ్చేస్తున్నారు. తెలుగులో ఇవ్వాల్సి అడిగినప్పుడు తెలుగులోనే ఇవ్వాలి, మాతృభాషలో. వాళ్ళ చట్టం కూడా దానికి అవకాశం ఇచ్చింది. అవకాశాన్ని వీళ్ళు అర్థం చేసుకోవాలి వీళ్ళు. తర్వాత కొన్ని సందర్భాల్లో ఇప్పుడే ఒక పిఏఓ కూడా చెప్పారు, కొన్ని అర్జీల్లో సమాచారం స్పష్టంగా కోరడం లేదనేప్పుడు అర్జీదారుడితో మాట్లాడాలి తప్పితే అర్జీ మాకు సమగ్రంగా లేదు, అర్థం కాలేదనేది ఆన్సర్ కాదు ఇక్కడ. ఎందుకంటే 28వ రోజు వరకు లేదా 25వ రోజు వరకు అర్జీలో ఏముంది ఏంటి అన్నది వీళ్ళు అర్థం చేసుకోవాలి. పిఏఓ వచ్చిన వెంటనే దాన్ని పరిశీలిస్తే ఆ అర్జీ సక్రమంగా ఉందా లేదా అని చూస్తే మళ్ళీ అర్జీదారుడితో సార్ మాట్లాడి ఇంకొక అప్లికేషన్ తీసుకున్నా లేదా వాళ్ళకి కావాల్సిన సమాచారం ఏంటంటే అర్థం చేసుకుంటే అర్థం ఇవ్వచ్చు. చట్టం స్ఫూర్తి ఏంటంటే అర్జీదారుడికి ఏం కావాలో పిఏఓ అర్థం చేసుకోవాలి, ఆ స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేయాలి. అంతే తప్పితే 28వ రోజుని ఈ దరఖాస్తు స్పష్టంగా లేదు లేదా అసమగ్రంగా ఉంది అని రిజెక్ట్ చేస్తే కుదరదు. అది దాని మీద వాళ్ళు మళ్ళీ ఫస్ట్ అప్పీల్కి వెళ్తే ఫస్ట్ అప్పీల్ నుంచి మళ్ళీ సెకండ్ అప్పీల్కి వెళ్ళారంటే క్షేత్రస్థాయిలో పిఏఓ ఫెయిల్యూర్గా పరిగణించాల్సి వస్తుంది దాన్ని. అదేవిధంగా అర్జీదారులు కూడా కొన్ని నామ్స్ పాటించడం అవసరం. వాళ్ళకి ఏ సమాచారం కావాలి, ఎటువంటి సమాచారం కోరుతున్నాం అనేది కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కోరేటప్పుడు కూడా ఎంతవరకు మనం పెట్టాలి ఏంటి అనేది అర్థం చేసుకొని పెట్టండి. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు కూడా పిఐఓలు నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చారా లేదా అనేది అర్జీదారుడు కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఆ అర్జీదారుడు ఆ నోటీస్ ఏ రోజు ఇచ్చారు, అర్జీదారుడికి థర్డ్ పార్టీకి ఇచ్చిన నోటీస్కి వాళ్ళ సమాచారం వచ్చిందా లేదా అనేది మీరు అర్జీదారులకు తెలియజేయాలి. పిఏఓలు కూడా మేము నోటీస్ ఇచ్చాము, వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఇవ్వద్దన్నారంటే వాళ్ళు ఏం రాసి ఇచ్చారని చెప్పండి అర్జీదారుడికి. లేదంటే పిఏఓలు సమాచారాన్ని హైడ్ చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. తర్వాత కొన్ని దరఖాస్తులు వస్తున్నాయి. ఈ పీజీఆర్ఎస్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. ఆ కంప్లైంట్ మీద ఏ చర్యలు తీసుకున్నారని ఆర్టీఐ ద్వారా అడుగుతారు. కాబట్టి ఆ డేటా కూడా మీరు మెయింటైన్ చేయాలి. పీజీఆర్ఎస్ డేటా
పీజీఆర్ఎస్ డేటా మీద పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చారంటే ఆ కంప్లైంట్ మీద ఏ చర్యలు తీసుకున్నారు ఏంటి అన్నది కూడా పిఏఓలు రెస్పాండ్ అవ్వాలి. సాధారణంగా మీకు వస్తుంటాయి పీజీఆర్ఎస్కి సంబంధించి ఏ చర్యలు తీసుకున్నారు ఏంటన్నది. అది వేరే సెక్షన్కి వస్తే మీరు వితిన్ 5 daysలో 6B దాని ప్రకారం మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అక్కడి నుంచి సమాచారం తెప్పించాలి. డీమ్డ్ పిఏఓలు కూడా బాధ్యత తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి పిఏఓలు చాలా చోట్ల చెప్తున్నది సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా నేను ఈ విధులు కొత్తగా వచ్చాను అంటారు. విధులు కొత్తగా రావడం అనేది ఏమి ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగులు ఒక చోట నుంచి ఇంకో చోటకు మారడం, ట్రాన్స్ఫర్లు జరుగుతుంటాయి. కాబట్టి సమాచార హక్కు మీద ఉద్యోగులందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సమాచార కమిషన్ కూడా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పిఏఓలకి ఎఫ్ఏఏలకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే పబ్లిక్ కూడా సమాచార హక్కు మీద ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా కమిషన్ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా కాలేజీ స్థాయి నుంచి కూడా విద్యార్థులకి సమాచార హక్కు దాని స్ఫూర్తి ఏమిటి అనేది తెలియజేయాలని నిర్ణయించుకున్నాం. సమాచార హక్కుని దుర్వినియోగం చేస్తున్నారని మీరు చెప్పిన మాట కూడా కొన్ని సందర్భాలు కమిషన్ దృష్టికి వచ్చింది. కమిషన్ కూడా దరఖాస్తు విస్తృత ప్రజా ప్రయోజనం ఉందో లేదో కూడా చూస్తుంది. ఇప్పుడు పిఏఓలు కూడా ప్రజా ప్రయోజనం ఉన్న దరఖాస్తులు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. 81J ఉన్నది కూడా ఆ పర్పస్లోనే ఉంది. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఇవ్వాలి ఏంటి ఇదంతా ఉంది. దాని ప్రకారం కూడా చూస్తున్నాం. ఇటీవల కొన్ని సందర్భాల్లో కమిషన్ ముందుకు వచ్చిన సెకండ్ అప్పీల్స్లో కొంతమంది పిటిషన్స్ అదే పనిగా పెడుతుంటే వాళ్ళ మీద కూడా విచారణ చేయడం, కొంతమందిని ప్రొహిబిట్ చేయడం కూడా జరిగింది కమిషన్ను. మీరు అన్నది కూడా కమిషన్ దృష్టిలో ఉంది. భవిష్యత్తులో ప్రతి 5గురిలో ఒకరికి క్యాన్సర్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ అని కొంతమంది పరిశోధకులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు CEO ఆవుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం కరుకుదురు గ్రామంలో ఏర్పాటు చేసిన హెర్బల్ గార్డెన్ నర్సరీని ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డు CEO ఆవుల చంద్రశేఖర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన భారతీయ వైద్య సాంప్రదాయానికి మూలమైన ఔషధ మొక్కలను సంరక్షించడం, వాటి సాగును ప్రోత్సహించడం అత్యంత అవసరమన్నారు. లేని పక్షంలో అనేక వ్యాధులు మనపై దాడి చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో హెర్బల్ గార్డెన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఔషధ సంపదను భావి తరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. ఔషధ మొక్కలు ప్రజారోగ్యానికి ఉపయోగపడటమే కాకుండా రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారగలవని ఆయన తెలిపారు. అరుదైన ఔషధ మొక్కల జాతుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు నేను ఆలోచించే విధంగా అంటే భవిష్యత్తులో ఇప్పుడు రీసెంట్గా ఒక పేపర్లో చూడటం అంటే ప్రతి 5 మెంబర్స్లో ఒకరికి క్యాన్సర్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయని లేటెస్ట్ ఆర్టికల్స్ కొన్ని స్టడీ చేస్తే ప్రతి 5 మెంబర్స్లో ఒక క్యాన్సర్కి సంబంధించినట్టు ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయనేసి లేటెస్ట్ WHO సంబంధించినట్టు ఆ జర్నలిస్ట్లో చూసామండి. ఫ్యూచర్లో అంతా కూడా ఈ బాడీ అంతా కలుషితం అయిపోతుంది. అంటే ఎన్విరాన్మెంటల్గా ఫస్ట్ మనం పీల్చే గాలి పొల్యూటెడ్, మనం తీసుకునే ఆహారం పొల్యూటెడ్, మనం తీసుకున్న నీళ్లు పొల్యూటెడ్, మన మనసులను అందరినీ కూడా కలుషితం చేస్తూ ఉంటుంది. సో వీటిని రెమెడీ చేయాలంటే ప్రకృతిని కాపాడాలి ఫస్ట్. దీంట్లో మనం తీసుకున్న ప్రతి వరిలో కానీ ఏదైనా కానీ అన్నీ కూడా కెమికల్ కాంపౌండ్సే కానీ మనం ఈ ఫెర్టిలైజర్స్ అంటే హై ఈల్డ్ వచ్చేదానికి మనం కెమికల్స్ వాడుతున్నాం. అలా కాకుండా ఆర్గానిక్ సంబంధించిన మెటీరియల్ అన్నీ మనం వాడి మన పూర్వకంలో ఎట్లా ఉందో అది కానీ ఇక్కడ 2 డిఫరెంట్ వస్తుంది. ఏది మనకు కెమికల్ ఇచ్చేసినప్పుడు డైరెక్ట్గా ఇచ్చేప్పుడు ఇప్పుడు యూరియా లిక్విడ్ రూపంలో డైరెక్ట్గా వచ్చింది. ఇంతకుముందు ఆ గుళికల రూపంలో ఉంది, ఇప్పుడు లిక్విడ్ రూపం అంటే ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అలా అదే మనకు హై ఈల్డ్ వచ్చేదానికి స్కోప్ మాత్రమే ఉంది, బట్ దాని యొక్క కెమికల్ ఇంపాక్ట్ అయితే మన మీద ఖచ్చితంగా ఉంటుంది. అలా కాకుండా అంటే అది మనకు అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ప్రొడక్షన్ కోసం ఎక్కువ రావాల్సి వస్తుంది. అది ఉండొచ్చు కానీ దాన్ని మనం ఖచ్చితంగా థింక్ చేసి దాంట్లో రెమెడీస్ తీసుకుంటే కానీ ఆహారానికి మాత్రం అది హానికరమే. బట్ తప్పదు కాబట్టి వీలైనంత ఒక ప్రికాషన్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆరోగ్యకరమైన ఇటువంటి ప్లాంట్లు ఒకవైపు స్టార్ట్ చేస్తున్నారు, అనారోగ్యాన్ని కలిగించే పరిశ్రమలకు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. సో అంటే ఇది సో మీరు దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. డెవలప్మెంట్, సస్టైనబిలిటీ, ఇది ఒక సైడ్ రిక్వైర్మెంట్ ఉంది. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈ రెండు చక్రాలు అండి. 2 బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎందుకంటే అది లేకపోతే డెవలప్మెంట్ లేకపోతే మనం వెనుకబడిపోవాల్సి వస్తుంది. ఈ 143 crores
పీపుల్స్ని మన ఇండియా బేస్ చేసుకుంటే అది గ్లోబల్లో 843 crores ఆఫ్ పీపుల్స్ని మనం ఓవరాల్గా ఫుడ్ క్రైసిస్ ఇవన్నీ సో మెనీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి గ్లోబల్లో తీసుకున్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇండియాకి తీసుకుంటుంది, డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకోండి, ఎవరికి వాళ్ళు ముందు అవగాహన స్కూల్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్ నుంచి ఆ టీచర్స్ కొద్దిగా మోటివేట్ చేసుకొని ఎట్లాంటి వాతావరణంలో మనం ఏం చేసుకోవాలనేది ఆల్రెడీ క్లాసుల్లో కొద్దిగా దాన్ని మనం కొద్దిగా వాళ్ళకి మోటివేట్ చేయగలిగితే స్టూడెంట్స్ నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా ఎన్జిఓస్ ఉంటారు, పబ్లిక్ ఉంటే, పొలిటికల్ ఇది ఉంటే, అండ్ మల్టిపుల్ గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ తీసుకుంటే ఇది పెద్ద సమస్య ఏం కాదు. బట్ ప్రొడక్షన్ మార్కెట్లో దొరికేది మీదంతా కూడా కెమికల్ కంపోజిషన్స్ ఎక్కువ ఉంటుందండి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువనేత నల్లమిల్లి మనోజ్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా ధవళేశ్వరానికి తరలి వెళ్లారు. అనపర్తి నుంచి వేబగిరి వరకు వందలాది బైకులతో నిర్వహించిన ర్యాలీలో జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై జై మోదీ నినాదాలు మార్మోగాయి. సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్లోని 197 గేట్లలో 117 గేట్లు శిథిలావస్థకు చేరడంతో వాటి పునర్నిర్మాణానికి 150 కోట్లు మంజూరు చేసే పనులు ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం బ్యారేజీ మరమ్మతులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించిన ఆయన, కూటమి ప్రభుత్వం గోదావరి డెల్టా రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిందన్నారు. డెల్టా ఆధునీకరణకు కూడా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని, త్వరలో ఆ పనులు ప్రారంభించేలా చర్యలను తీసుకుంటామని తెలిపారు. మహాసైడ్ నిర్మాణం చేసిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి ఉన్న 197 గేట్లలో 117 గేట్లు శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ నిర్మాణ పనుల్ని ప్రారంభించడం కోసం ఈరోజు ధవళేశ్వరం రానున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు అందరూ, అదేవిధంగా ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మంది ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలిగా బహిరంగ సభలో పాల్గొనే విధంగా బయలుదేరడం జరుగుతూ ఉంది. కాటన్ బ్యారేజు గోదావరి డెల్టాకి జీవనాడి. అటువంటి కాటన్ బ్యారేజ్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. 117 గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాటన్ బ్యారేజీ ప్రమాద పరిస్థితిలో ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ఆనాటి ముఖ్యమంత్రికి తెలియజేసిన, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం, నిర్మాణ పనులు చేపట్టండి అని ముందుకు వచ్చినా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఇవాళ రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏదైతే ఇరిగేషన్ పైన జరిగిన డిమాండ్స్ పై చర్చలో నేను ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి జలవనరుల శాఖ మంత్రి గారు దానిపైన స్పందించి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇచ్చి 150 కోట్లు ముఖ్యమంత్రి గారు దీనికి మంజూరు చేయడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందువలనంటే ఏదైనా ప్రమాదం సంభవించి గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి వస్తే వరదలో పూర్తిగా గోదావరి డెల్టా ఎడారిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం నుంచి నివారించి వాళ్ళ గోదావరి డెల్టా రైతులకి ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రైతుల పట్ల ముఖ్యంగా సాగునీటి పారుదల వ్యవస్థని మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గోదావరి డెల్టాని ఆధునీకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. దానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వేసవి సీజన్లో డెల్టా ఆధునీకరణ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అనవరం శ్రీ సత్యదేవ జూనియర్ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కాకినాడ జిల్లా శాఖ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ అనవరం దేవస్థానం పాలక మండలి ఆమోదంతో ఈ నెల 2 నుంచి ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకాన్ని కేవలం 3 రోజులకే ఒక అజ్ఞాత వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా నిలిపివేయడం విచారకరమన్నారు. అనవరం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 40 గ్రామాల నుంచి వచ్చే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారి ఆర్థిక భారం తగ్గడంతో పాటు చదువుపై మరింత దృష్టి పెట్టేందుకు దోహదపడుతోందని పేర్కొన్నారు.
ధ్యాన భోజనం ఆపేసిన ఎండోమెంట్ కమిషనర్ ని అన్ని రాజీనామా చేయాలి. ధ్యాన భోజన పథకం ఆపేసిన ఎండోమెంట్ కమిషనర్ రాజీనామా చేయాలి. ధ్యాన భోజన కమిషనర్ సస్పెండ్ చేయాలి. మధ్యాహ్న భోజన పథకాన్ని ఆపేసిన ఎండోమెంట్ కమిషనర్ సస్పెండ్ చేయాలి. కనపడదులండి. మీ వీడియో తెస్తున్నారండి. సప్లైలో సప్లై మీరు బయట పెడితే సంతోషం. మీరు ఏం పెట్టండి బయటికి. Students power, nations power, students power, nations power. Jindabad, Jindabad, ABVP Jindabad, 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 ABVP Jindabad. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలి. కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. అందరికీ నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కాకినాడ శాఖ ఆధ్వర్యంలో మా జిల్లా కన్వీనర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు అన్నవరం ఏదైతే అన్నవరంలో ఉన్న సత్యదేవ డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలో ప్రభుత్వం ఏదైతే సత్యదేవుని ట్రస్ట్ ఆమోదంతో ఈ నెల 2వ తారీఖు నుండి 4వ తారీఖు వరకు కూడా వారికి మధ్యాహ్నం భోజనం అనేది పెట్టడం జరిగిందండి. గతంలో కూడా 2 సంవత్సరాల కిందట ట్రస్ట్ బోర్డు ఆమోదంతో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించి ఆ యొక్క విద్యార్థులకి అందించడం జరిగినది. అయితే ఏంటంటే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వచ్చి ఆ వ్యక్తి ఇలా భోజనం పెట్టడం ఏంటి, అలా భోజనాన్ని పెట్టరాదని చెప్పేసి ఆయన ఏవో వ్యాఖ్యలు చేస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆపేయడం జరిగిందండి. ఆ యొక్క కళాశాలకు 2 కళాశాలలకి కూడా సుమారుగా 40 గ్రామాల మారుమూల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకుంటా ఉన్నారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు అక్కడికి వచ్చి మార్నింగ్ సుమారుగా 6 గంటలకు వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరి కళాశాలకు చేరుకొని మళ్ళీ సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 6-6:30 అవుతుంది. మధ్యాహ్న భోజనం లేక వారు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ ట్రస్ట్ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ 2 రోజులు మాత్రమే ఈ నిర్ణయంని ఉద్దేశించి భోజనం పెట్టడం జరిగింది. తర్వాత దీన్ని పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు మేము దీన్ని ఏదైతే ఇప్పుడు కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరుగుతుందో దాంట్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి దీనిపైన చర్యలు తీసుకొని 1 వారం రోజుల్లో దీనిపై స్పందించి వెంటనే ఈ యొక్క పథకాన్ని పునఃప్రారంభించడం చేయకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికి వెనకడ వేయదు. మేమందరం కూడా ధర్నా చేసి ఏదైతే వాళ్ళ తల్లిదండ్రులకి పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడి మా పిల్లలు చదువుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళు కళాశాలలో పంపిస్తుంటే వాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు మధ్యాహ్న భోజనం లేక. తక్షణమే కలెక్టర్ గారు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాము. లేని పక్షంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికి వెనకడుగు వేయదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం. నా పేరు ప్రియవర్షిని. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏదైతే ఇప్పుడు అన్నవరంలో ఉన్న డిగ్రీ మరియు జూనియర్ కళాశాలలు ఉన్నాయో అక్కడ ఉన్న కాలేజీల వాళ్ళకి అన్నవరం సత్యదేవర అనే ట్రస్ట్ నుంచి భోజనం వచ్చేది. గత 3 రోజుల నుంచి అక్కడ ఉన్న విద్యార్థులకి భోజనం పథకం క్యాన్సిల్ చేశారు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యాఖ్యలకి అన్నవరం సత్యదేవర ట్రస్ట్ వాళ్ళు భోజనం అనేది క్యాన్సిల్ చేశారు. అక్కడ ఉన్న విద్యార్థులు దాదాపు 40 ప్రాంతాల నుంచి వచ్చి నిరుపేద కుటుంబాలు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థులకి భోజనం కూడా సరిగా లేకుండా మంచినీళ్ళు తాగి మరీ విద్యని కొనసాగిస్తున్న పరిస్థితులు ఈ రోజు మన కాకినాడ జిల్లా అన్నవరంలో కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఆ స్టూడెంట్స్ ఎక్కడెక్కడి నుంచో రావడంతో పాటు ఇంటికి వెళ్ళేసరికి మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 అయ్యే వరకు కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఇలాంటి దాంట్లో మనం స్టూడెంట్స్కి ఇవ్వాల్సిన బేసిక్ నీడ్ అనేది ఫుడ్. ఆ ఫుడ్ని కూడా మన వాళ్ళు ఎవరో ఒక స్ట్రేంజర్ వల్ల క్యాన్సిల్ చేశారు. దీని గురించి ఈరోజు మనం కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ ప్రాబ్లంని అతి వెంటనే కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయాన్ని సాల్వ్ చేయలేననుకుంటే కనుక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేనికైనా ముందడుగు వేస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, వందే మాతరం. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు.
2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు, అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు, 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపికయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. ఇనండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. 24 గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 we are there working for you. Back to Britain. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం గాంధీనగర్ పార్క్ ను సందర్శించిన ఆయన వాకర్స్ సీనియర్ సిటిజన్లతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. పార్కులో మొక్కలు అధికంగా పెరగడంతో దోమల సమస్య తీవ్రంగా ఉందని వాకర్స్ ఫిర్యాదు చేయగా కమిషనర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు మొక్కలను తొలగించాలని ఆదేశించారు. అనంతరం ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్ లోనే వేయాలని, నీటి సీసాలు అలాగే ప్లాస్టిక్ కవర్ల వినియోగం, పారవేత విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పరిశుభ్రమైన ప్లాస్టిక్ రహిత కాకినాడ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు. మీరు వివిధ క్యాడర్లో ఉద్యోగం చేసి ఒక సమాజంలో పేరున్న మంత్రి కాబట్టి మీ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ఎడ్యుకేట్. మీరు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయిపోయారు. యూ నో విచ్ ఇస్ గుడ్, విచ్ ఇస్ బ్యాడ్, ఏం చేయాలో ఏం చేయకూడదో మీకు తెలుసు. కొంచెం ఎదటో ఎడ్యుకేట్ చేయండి. తర్వాత మూడో విషయం చెప్పినట్టయితే చెత్త చెదారం సంబంధించి 2 విషయాలు మీరు కూడా గమనించాలి. మీకు సీనియర్ సిటిజన్స్ అంతా ఉన్నారు. పెద్దలు వాటర్ బాటిల్స్ వేసేస్తున్నారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ వాటర్ బాటిల్స్ కొంచెం క్లీన్ చేస్తే విజిబుల్గా బాగుంటుంది. వాటర్ బాటిల్స్ కూడా ఏదైతే మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ టాయిలెట్కి సంబంధించి ప్రతిరోజు కూడా అంటే ఇక్కడ గతంలో మేనేజ్మెంట్ ఉండేది. అది 2 నెలల నుంచి టెండర్ ఏర్పడడం కొద్దిగా లేట్ అయింది. లేకపోతే టెండర్ కాల్ఫాట్ చేస్తున్నాము. అంతవరకు మా వాళ్ళే మెయింటైన్ చేస్తారు. ఆ టెండర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఏదైతే ఉందో కమిటీకే ఇచ్చేస్తాను. ఈ కమిటీకి ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాము. తద్వారాగా ఏ ఇష్యూ వచ్చినా కూడా మీరు చర్చించి పర్సూట్ చేసి కూడా అవకాశం ఉంటుంది. అదొకటి చేస్తున్నామండి. తర్వాత మనకి ఈ లైటినింగ్ నైట్ ఒకసారి టెస్ట్ చేస్తే ఆ పక్కన ఈ పక్కన ఉన్నాయి. లైటినింగ్లో యాక్చువల్గా 6 o'clock వెలగాలి. 6 o'clock కొన్ని లైట్ వెలుగుతున్నాయి, కొన్ని లైట్ వెలగట్లేదు. అది తప్పు మాది కాదు. అంటే పైనుంచే ఈ మీటర్స్ ఫిట్టింగ్ చేసినప్పుడు 2 విధాలుగా ఫిట్ చేస్తారు. ఒకటి 6 o'clock కొన్ని వెలుగుతున్నాయి. మెయిన్ రోడ్లో కూడా అక్కడక్కడ కొన్ని లైట్లు వెళ్తున్నాయి, కొన్ని లైట్లు వెళ్ళట్లేదంటే దానికి కారణం ఏంటంటే అదానీ మీటర్స్ కొన్ని ఫిట్ చేశారు. అవి 6:30కి 7కి వెలుగుతాయి.
మన ప్రభుత్వం మన గవర్నమెంట్ ఇచ్చేస్తుందేమో 6 కల్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయి. అక్కడ అవే పరిస్థితుల్లో ఇక్కడ కూడా ఉన్నాయి. కొంచెం గమనించి సహకరించండి. డెఫినెట్గా మీ వీధుల్లో కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరంతా కూడా ఎల్డర్స్ పర్సన్ కాబట్టి ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని డ్రైన్లో విసిరేస్తున్నారు. మీరు వెరీ జెంటిల్మెన్. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళతో చెప్పండి. అది ఏలేరు ఆయకట్ట రైతులకు మొదటి పంట పండించుకునేందుకు కూటమి ప్రభుత్వం పుష్కలంగా నీరును అందిస్తోందని రైతులు అధైర్యపడొద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వర్మ త్వరలోనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు ప్రాజెక్టుకు నీరు తరలించి ఏలేరు కాలువలు ద్వారా రైతులకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సంవత్సరం వర్షాలు ఎలినో ప్రభావం వలన బాగా తక్కువగా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మన ఏలేరు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ పోగా దగ్గర 5.5-6 మధ్యన టీఎంసీ ఉంది. ఇది స్టీల్ ప్లాంట్కి కానీ అటు కానీ వెళ్ళవలసింది కూడా ఉంది. ఫస్ట్ క్రాప్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఏది ఏమైనా పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 నియోజకవర్గాలకి సంబంధించి మన జిల్లాలో మరి ఒక ఆలోచనతో రైతాంగం అంతా కూడా అప్పులవుతుంది, రెండవ పంట పండట్లేదు, నీరు ఎద్దడి వస్తుందని ఒక ఆలోచనతో అప్పుడు పాదయాత్రలో ఈ పుట్టిందే పురుషోత్తపట్నం 2000 కోట్లతో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక దీన్ని భ్రష్టు పెట్టించి 5 సంవత్సరాలు రైతులను అప్పుల్లోకి దోశారు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా గోదావరికి ఇప్పుడు వరద వస్తుంది కాబట్టి త్వరలోనే ఈ పంపులు కూడా స్టార్ట్ అవుతాయి. మరి దీని సపోర్ట్ ఏలేరుకి వచ్చి ఏలేరు ప్రాజెక్టు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. పంటలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అదేవిధంగా ఏలేరు ఆయకట్టు కింద ఉన్న రైతాంగం అందరికీ కూడా కూటమి ప్రభుత్వంలో నీరుకి సంబంధించి పంటకి నీరుకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఏలేరు ఆయకట్టు అంతా కూడా పండి విధంగా పురుషోత్తపట్నం నుంచి పంపులు లిఫ్ట్ చేస్తారు త్వరలోనే. అది సపోర్ట్తో ప్రాజెక్టు నింపుకోవడానికి 2 పంటలు కూడా సస్యశ్యామలంగా పండించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనే నీటి మేనేజ్మెంట్ కూడా రైతులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పొదుపుగా వాడుకోవాలి. పొదుపు అంటే పంటలు పాడు చేసుకునే విధంగా కాదు, ఉపయోగం లేకుండా నీరుని బయటకు వదిలేసుకోవడం, ఈ విధంగా చేయకుండా అవసరం లేకపోయినా మనం వడ్లేసి కట్టుకోవడం, ఈ విధానం కాకుండా ఉన్న నీరుని మనం స్టోరేజ్ చేసుకుంటూ కావలసినంత నీరు తీసుకుని మంచి పంటలు పండించుకోవాలి, 2 పంటలు అని చెప్పి నేను రైతులందరికీ తెలియజేస్తూ, ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు మెట్ట ప్రాంత రైతాంగం గురించి ఈ పురుషోత్తపట్నాన్ని ఇవ్వడం మనందరి అదృష్టం. ఈ సంవత్సరం పంటలు పండాలి అంటే ఆ పురుషోత్తపట్నమే మనకు దిక్కని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. జనసేన పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు నాయకులు తమ మాట్లాడే తీరును మార్చుకోవాలని జయభీమ్ రావు భారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ న్యాయవాది జగ్గారపు మల్లికార్జున సూచించారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉపయోగిస్తున్న భాష వల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి నిధులు సాధించడంలో బీహార్ 2వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రాజకీయ విమర్శల కంటే రాష్ట్రానికి అధిక నిధులు సాధించడం వంటి అంశాలపై పాలకపక్ష నాయకత్వం దృష్టి సారించాలని మల్లికార్జున సూచించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చులకనగా కనిపిస్తుంది అన్న అంశంపై ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం నుండి అంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఎంత నిధులు తీసుకుని వచ్చింది, ఆ నిధులు మన రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగపడ్డాయి, అసలు ఇన్ని రాష్ట్రాలు ఉంటే మన భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం మనకి నిధులు ఎంతైతే ఇచ్చిందో అది మన ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది, మనతో పాటు పోటీపడే మిగతా రాష్ట్రాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా మీతో చర్చించడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోకి ముందుగా వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి
పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముంబైలో తన భుజానికి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. ఆయనకి తొందరగా కోలుకోవాలని నా ఆరోగ్యం. వెంటనే కోలుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ ముంబై కోసం కూడా మాట్లాడడం జరుగుతుంది. అసలు జనసేన బ్రాండ్ లైన్ అట. నేను నిన్న ఒక ఛానల్లో చూస్తే జనసేన బ్రాండ్ లైన్ ప్రశ్నించే గొంతు. మీరు కూడా చూడండి, జనసేన బ్రాండ్ లైన్ ప్రశ్నించే గొంతు. అంటే ఇది ఏమైనా జనసేన వాళ్ళు ఏమైనా పేటెంట్ రైట్స్ తీసుకున్నారో లేదో మాకైతే తెలియదు, కానీ వాళ్ళు మాత్రమే ప్రశ్నించాలి. రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాన్ని లేదా ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా సరే దాడులు చేస్తాం, ఇంకా దిగజారిపోయి బూతు మాటలతో కూడా దాడులు చేస్తామని మా దేశంలో మా రాష్ట్రాన్ని చులకనగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే జనసేన ఏర్పడిన రోజు నుండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తులు పెట్టుకున్నారు, మరలా బయటకు వచ్చారు, ఎన్నో మాటలు తిట్టారు. మోదీతో సహా చంద్రబాబుని, లోకేష్ని, మరొకరు అందరినీ కూడా రాని మాటలు అన్నీ కూడా అని ఈరోజు వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. మంచిదే, మీ రాజకీయాల కోసం ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నా మంచిదే. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకయ్యాను, మాట్లాడాను, పోరాటాలు చేశాము. ఎంత దారుణంగా వాయిస్తో మాట్లాడాలో, ఎంత స్పీచ్లో మాట్లాడాలో, ఎంత పీక్స్కి మాట్లాడాలో అన్నీ కూడా మాట్లాడారు కదా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులు, బూతుల దాడులు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ప్రధానంగా మరలా మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం మా కాకినాడ ఎంపీ మిస్టర్ ఉదయ్ శ్రీనివాస్ గారు. నిన్న మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడతారు? ఒరే వెదవా, చెత్త నా కొడక, మొహం మీద ఉమ్ము ఇయ్యాలరా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, దేశ ప్రజలు చూస్తున్నారు. మిస్టర్ శ్రీనివాస్ గారు, మీరు దేశం నుండి నిధుల రూపంలో తెచ్చింది, మీ లాంగ్వేజ్లో పీకింది ఏం లేదు, కానీ బూతులతో మాత్రం దాడులు చేయాలంటే ముందు వరుసలోకి వచ్చారు. నాకు తెలుసుండి మా కాకినాడ జిల్లా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్లు పెట్టింది చాలా తక్కువ, నేను అనుకోవడం, సబ్జెక్ట్ టు కరెక్షన్. అలాంటిది ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ మీద మాట్లాడితే బూతుల దాడి, భౌతిక దాడి, ఎటుపోతా ఉంది మన రాష్ట్రం. కాబట్టే మా దేశం ముందు మా రాష్ట్రం చులకనగా ఉంది. మిస్టర్ శ్రీనివాస్ గారు, మీ ప్రతిభ ఏదైనా ఉంది అంటే దాన్ని కేంద్రం నుండి మన రాష్ట్రానికి నిధుల రూపంలో మీ ప్రతిభను చూపించండి తప్ప బూత్ రూపంలో కాదు. మిస్టర్ శ్రీనివాస్ గారు, ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా ఒకరా ఇద్దరా, మీరు ఎవరు కూడా ఆపరా, ఈ బూత్ భాష ఆపరా? అరే తురే, పోరా, నా కొడక, నీ కొడక, ఇక మాటలు అనకూడని మాటలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారా? గ్రామీణ మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సరస్వతి రత్న ఫౌండేషన్ నిర్వహిస్తున్న స్వశక్తి సంకల్పం కార్యక్రమం ఆదర్శప్రాయమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. ఈ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మగం వర్క్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు నైపుణ్యాభివృద్ధి సర్టిఫికేట్లు, మగం వర్క్ పరికరాలు పంపిణీ చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సైకిల్ స్టాండ్ను అందజేసి విద్యలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులు సత్కరించారు. సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మహిళలు, యువత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. సమాజంలో సేవాభావంతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. చదువుకుంటారని పూర్వ విద్యార్థులు ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తారు. వారికి డబ్బు ఎక్కువైపోయో లేకపోతే ఎక్కడో సైట్లు కొనుక్కోవచ్చు, లేకపోతే వాళ్ళ అబ్బాయిల్ని ఇంకా పెద్ద పెద్ద కాలేజీలో చదివించుకోవచ్చు. మనం పుట్టి పెరిగిన గ్రామంలో మనలాగా అందరూ పెరగాలి, అందరూ చక్కటి చదువుకోవాలని మొట్టమొదటిగా ఈ సరస్వతి రత్న
ఫౌండేషన్ ద్వారా మరి ఈ స్కూల్ని చక్కబెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ఒక చక్కటి నిర్ణయం. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులే కాకుండా మండలంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా తన స్వయం శక్తితో నిలబడి ఒక సంపాదన మార్గం వైపు చూపాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి ఎక్కడో ఉన్నటువంటి మరి ఖాదీ బోర్డు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని, అలాగే ఎక్కడైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మరి ఈరోజు తనంటూ సొంత ఖర్చుతో ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసడం చాలా ఈ సరస్వతి రత్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరందరూ కూడా మరి 30 రోజుల్లోనే చక్కగా ఒక ఎగ్జిబిషన్ కింద ఏర్పాటు చేయండి. బ్రహ్మాండమైనటువంటి ఒక డిజైన్ వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ మరి అత్యుత్తమైనటువంటి ఒక నైపుణ్యం ఉన్నటువంటి ఏళ్ల తరబడి మరి అనుభవం ఉన్నట్టు మీరందరూ కూడా ఒక నెల 15 రోజుల్లో ఇంత చక్కగా మరి నేర్చుకున్నారంటే మిమ్మల్ని కూడా ఈ సందర్భంగా అభినందించాలి. పూర్వపు రోజులు కాదు ఇవి. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది కష్టపడవలసినటువంటి రోజులు వచ్చాయి. ఒకప్పుడు ఇంటిలో యజమాని భర్త కష్టపడితే మనందరం తినగలిగే వాళ్ళం. ఈ రోజు పెరిగిన ధరలు కానీ మరి చదువుకు పెరిగినటువంటి ఖర్చులు కానీ మన యొక్క సదుపాయాల కోసం సౌకర్యాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి ఈ రోజుల్లో మనం ఇష్టపూర్వకంగా ఖర్చు పెట్టకపోయినా తప్పనిసరిగా ఖర్చు పెట్టవలసినటువంటి కొన్ని ఖర్చుల కోసం ఇంటిల్లపాది కష్టపడవలసినటువంటి పరిస్థితి. ఈరోజు భర్తకు తోడుగా ఆ ఇంటి ఇల్లాలు కష్టపడితే గాని మనం పిల్లలను చదివించుకోలేనటువంటి రోజులు, ఇల్లు గడవనటువంటి రోజులు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి. దానికోసం మీరందరూ ముందుకొచ్చి ఈ సరస్వతి రత్న ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం ద్వారా మీ ఇంటికి మీరు ఒక ఇల్లాలే ఇంటికి వెలుగు అనేటువంటి దాన్ని మీరు ఈ కొండవరం గ్రామంలో నిరూపించారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున. ఓటర్ జాబితా ప్రత్యేక పరిశీలన ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా కరప మండలంలో 64,904 మంది ఓటర్ల వివరాలను బిఎల్ఓలు ధృవీకరించినట్లు కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు తెలిపారు. సోమవారం కరప గ్రామ సచివాలయంలో ఓటర్ జాబితా పరిశీలన ప్రక్రియను తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ పరిశీలనలో 2,116 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 687 మందికి 2 చోట్ల ఓట్లు ఉన్నట్లు గుర్తించి వాటి తొలగింపునకు చర్యలను చేపట్టినట్లు చెప్పారు. ఓటర్ జాబితాలో పేరు లేని వారు లేదా అభ్యంతరాలు ఉన్నవారు జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆకుల లక్ష్మీ సరస్వతి, ఎంపీటీఓ జై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీ పేపర్లతో తొడిపించద్దు, వాళ్ళతో తొడిపెడతారు, వీళ్ళతో తొడిపించు. మనకి రేపు సాయంత్రం తోటి ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు కరపలోని డేటాని మనం వెరిఫై చేయడానికి, అనాలిసిస్ చేయడానికి రావడం జరిగింది. సుమారు 64,904 మంది ఓటర్స్ని బూత్ లెవెల్ అధికారులు అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి కరప మండలం దాకా 2,116 మంది చనిపోయినట్లు, అదేవిధంగా 687 మందికి 2 చోట్ల ఓటు ఉంది. సో 687 మందిని తొలగించడం జరిగింది. ఈ చనిపోయిన ఓట్లను తొలగించడం జరిగింది. అదేవిధంగా సుమారు 1000 మంది ఆబ్సెంట్ లేదా పర్మనెంట్ మైగ్రేషన్ కింద తేల్చడం జరిగింది. సో ఇంకా ఎవరైనా రేపు సాయంత్రం లోపల 100% మా రికార్డు వచ్చేసింది మనకి వెనక్కి. ఎవరైనా 1 or 2 persons మిగిలిపోయి ఉండి మేము ఇక్కడ మైగ్రేషన్ అంటే మేము ఇంటికి వచ్చినప్పుడు మీరు లేక ఆబ్సెంట్ కింద మేము చూపెట్టాం ఒక 1000 మందిని. వారు ఎవరైనా ఉంటే రేపు సాయంత్రం లోపల వచ్చి స్వచ్ఛందంగా దరఖాస్తులు మీ సంబంధిత బిఎల్ఓకి ఇస్తే వారి ఓటును కూడా రెస్టోర్ చేయడం. ఎవరైనా మనకి వెనక్కి రాలేదో వారందరిది కూడా జూన్ 21వ తారీఖున చేసేటువంటి రఫ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగించబడతాయి. అయినా వారు ఏం కంగారు పడక్కర్లేదు. మళ్ళీ జూలై 21 నుండి ఆగస్టు 21 దాకా నెల రోజుల పాటు దీని మీద అబ్జెక్షన్స్, అదేవిధంగా కొత్తగా 18 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉన్నా లేదంటే ఏదైనా ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి బదిలీపై వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు కొత్తగా ఓటు పెట్టుకోవడం ఫారం 6 లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు ఫారం 8 కూడా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓటు కింద కూడా పెట్టుకోవచ్చు. మొత్తానికి టోటల్గా ప్రక్షాళన చేయటమే దీని ఉద్దేశం. కాబట్టి ప్రజలు కూడా ఓటర్లు కూడా బాధ్యత వహించాలి. వారి డోర్ నెంబర్ మారి ఉంటే
నెక్స్ట్ సమ్మర్ రివ్యూలో అయినా సరే వారి యొక్క డోర్ నెంబరు, అడ్రస్, పోలింగ్ స్టేషన్ మార్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గుడివాడ గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 3 లక్షల విలువైన పొటాష్ ఎరువులను వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ శాఖకు అందిన సమాచారం మేరకు వ్యవసాయ విస్తరణ అధికారి ఈవో ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన పొటాషియం ఎరువులను గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనపై సంబంధిత వ్యక్తిపై ఎరువుల నియంత్రణ నిబంధనల ప్రకారం 6A కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ అవసరాలకు సంబంధించిన ఎరువులను చట్టబద్దమైన అనుమతులు లేకుండా నిల్వ చేయడం, విక్రయించడం నేరమని అధికారులు హెచ్చరించారు. రైతులు నాణ్యమైన ఎరువులను అధికారిక లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేయాలని, అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెట్ విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖకు తెలియజేయాలని సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్ధరణ పనులు ప్రారంభం. స్వహస్తాలతో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. పర్యావరణ రక్షణకు ప్లాస్టిక్ ను దూరం పెట్టండి. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కమిషనర్ సత్యనారాయణ పిలుపు. అనవరం కాలేజీలో నిలిచిపోయిన మధ్యాహ్న భోజనం తక్షణమే పునరుద్ధరించాలని ఏబీవీపీ డిమాండ్. గుడివాడలో బ్లాక్ మార్కెట్ దందాపై అధికారుల ఉక్కుపాదం. భారీగా పొటాషియం ఎరువుల స్వాధీనం, నిందితులపై కేసులు నమోదు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. అవును, ప్రభంజనం ఉద్యోగాల ప్రభంజనం. 90% ప్లేస్మెంట్స్ తో ఆదిత్య డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల ప్రభంజనం. సాటి లేదు, పోటీ లేదు, తిరుగే లేదు. 2025-2026 విద్యా సంవత్సరంలో 16,210 కార్పొరేట్ ఉద్యోగాలు. అత్యంత ప్రతిష్టాత్మకమైన డెలాయిట్ కంపెనీలు 163 మంది ఆదిత్య డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగాలు. డిగ్రీ కోర్స్ మొదటి రోజు నుంచే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే ఏకైక విద్యా సంస్థ ఆదిత్య. అందరికీ నమస్కారం అండి. వాసంశెట్టి సత్యం ఫౌండేషన్ ద్వారాగా మహిళా అభ్యున్నతిని ఉపాధికి ఎన్నికైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నామండి. మా టీము శానిటరీ ప్యాడ్స్ కి ఎంపిక అయ్యామండి. మరి ఇలాంటి మహిళలకి ఇలాంటి ఉపాధి కల్పించినటువంటి శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మేము ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి కుటుంబాల్లోని మహిళలు గృహిణులుగా అలాగే ఇంట్లో మగ్గిపోతున్నారండి. అలాంటి మహిళలందరినీ గుర్తించి ఈ నియోజకవర్గం మొత్తం మీద అందరికీ కూడా ఇలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఆయన్ని ఎంతగానో మేము అభినందిస్తున్నామండి. వినండి. Urine hospitals 24/7 emergency services we are providing, and our care is as equivalent like a mother care. Once the baby enters into our hospital, this is like a mother care outside mother's home. గంటలు మేము మీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఎప్పుడైనా రావచ్చండి. 24/7 వీఆర్ దేర్ వర్కింగ్ ఫర్ యూ.